హాయ్ అండి, ఇక్కడ మీరు చూస్తున్నదైతే మల్బరీ మొక్క. దీనికైతే క్రాప్ అయిపోయింది, మంచిగా ఫ్రూటింగ్ అంతా ఎంజాయ్ చేసాం మేమైతే. దీనికి ఎప్పుడైనా సరే క్రాప్ అయిపోగానే ఇలా ఆకు అంతా దువ్వేసేయాలి. దువ్వేసినాక ఇట్లా మట్టి కొద్దిగా పక్కన కదిలించుకొని, ఇంకా దీంట్లోకి అయితే నేను ఇక్కడ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తీసుకున్నాను. ఇందులోకే కొద్దిగా వేప పొడి, నా దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. లేదంటే కౌడంగ్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ ఇట్లా ఏదైనా ఒక గుప్పెడంతా తీసుకొని అందులోకే కొద్దిగా ఎప్సమ్ సాల్ట్, ఇంకా కొద్దిగా వేప పొడి, అలాగే కొద్దిగా అంటే చాలా తక్కువ మోతాదులో బోన్ మీల్ అయితే వేసాను. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని మొక్క మొదట్లోకి అయితే ఇచ్చేసేయాలి. ఒకవేళ మీ దగ్గర ఇది లేదనుకోండి, ఏదైనా ఒక కంపోస్ట్ తీసుకొని, లేదంటే కంపోస్ట్ కూడా లేదు, కంపోస్ట్ అయితే కొద్దిగా వేప పొడి యాడ్ చేయండి. ఏ కంపోస్ట్ లేకున్నా సరే ఈ మొక్క అయితే చాలా మొండి మొక్క, ఇంకా ఈజీగా ఫ్రూటింగ్ ఇస్తుంది. కాబట్టి కొద్దిగా మట్టి పక్కకు తవ్వేసుకొని పచ్చి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇచ్చినా సరే మొక్క అయితే ఏదైనా స్వీకరిస్తుంది, మనకైతే మంచి ఫ్రూటింగ్ అయితే ఇస్తుంది. ఇంకా ఎగ్ షెల్స్ కానీ బనానా పిల్స్ కానీ ఏది ఇచ్చినా సరేనండి, చక్కగా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.